ఈ వీడియో మీకు కనిపిస్తే ఇది సాధారణం కాదు, ఇది ఒక దైవ సంకేతం. మేషరాశివారు మీ జీవితాన్ని మార్చబోయే 4 రోజుల ముందు దేవుడు మీకు ముందుగానే హెచ్చరిక పంపుతున్నాడు. 2026 మార్చి 27, 28, 29, 30 ఈ 4 రోజులు మీ జీవితంలో సమస్యలు ఎక్కువైపోయాయా? ప్రేమలో విఫలం, పెళ్లి ఆలస్యం, డబ్బు సమస్యలు? ఇంకా టెన్షన్ పడకండి. శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం ద్వారా మీ సమస్యలకు ఖచ్చితమైన పరిష్కారం. ఉద్యోగం, విదేశీయానం, కుటుంబ సమస్యలు ఏదైనా సరే ఒక్క ఫోన్ కాల్తో మార్గం చూపిస్తారు. ఇప్పుడే కాల్ చేయండి 6300676472. మీ అదృష్టం మార్చుకునే సమయం ఇదే. మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చబోతున్నాయి. మీరు ఇప్పటివరకు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు, నిరాశలు ఇవి అన్నీ ముగియబోతున్నాయి. కాని ఈ మార్పు రావడానికి ముందు దేవుడు మీకు కొన్ని సంకేతాలు చూపిస్తాడు. ఆ సంకేతాలను మీరు గుర్తిస్తే మీ జీవితం మరో స్థాయికి చేరుతుంది. ఇది కేవలం జ్యోతిష్యం కాదు, ఇది 100% నిజమైన అంచనా. మీరు చూస్తున్నది మీ స్వంత ఛానల్ రుద్రఫలాలు. ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన సమాచారం మీకోసం. మేషరాశివారు స్వభావం. మేషరాశివారు అగ్నితత్వానికి చెందినవారు. వీరిలో సహజంగా ఒక ప్రత్యేకమైన శక్తి, ఉత్సాహం, ముందుకు వెళ్లాలని తపన కనిపిస్తుంది. ఏ పనైనా ఆలస్యం చేయకుండా వెంటనే ప్రారంభించడం వీరి స్వభావం. వీరు నాయకత్వ లక్షణాలు కలిగినవారు. ఒకసారి నిర్ణయం తీసుకుంటే దానిని సాధించే వరకు ఆగరు. అయితే ఈ త్వరత్వరపాటు స్వభావం వల్ల కొన్నిసార్లు తప్పులు కూడా జరుగుతాయి. మేషరాశివారు చాలా సూటిగా మాట్లాడతారు. ఎవరినీ సంతోషపెట్టడానికి నటించడం వీరికి రాదు. నిజం ఏదైతే అది చెప్పడం వీరి లక్షణం. అందుకే కొందరికి వీరి మాటలు కఠినంగా అనిపించవచ్చు, కానీ వీరి మనసు చాలా పవిత్రం. ఒకసారి ఎవరికైనా దగ్గరైతే వారిని ఎప్పటికీ వదలరు. ఈ రాశివారికి కోపం త్వరగా వస్తుంది, కాని అంతే త్వరగా తగ్గిపోతుంది. కోపంలో తీసుకున్న నిర్ణయాలు కొన్నిసార్లు సమస్యలకు దారితీస్తాయి. కాబట్టి 2026లో, ముఖ్యంగా మార్చి నెలలో మీరు మీ కోపాన్ని నియంత్రించడం చాలా అవసరం. మీలో ఉన్న ఈ అగ్నిశక్తిని సరైన దిశలో ఉపయోగిస్తే మీరు అసాధ్యాన్ని కూడా సాధించగలరు. 2026 సంవత్సరం మేషరాశివారికి ఎలా ఉంటుంది? 2026 సంవత్సరం మేషరాశివారికి ఒక మలుపు తీసుకొచ్చే సంవత్సరం. గతంలో మీరు ఎదుర్కొన్న కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, మనసులోని బాధలు ఈ సంవత్సరంలో ధీరగా తగ్గుతాయి. ముఖ్యంగా మార్చి చివరి రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని తీసుకొస్తాయి. ఈ సంవత్సరంలో గ్రహాల స్థితి మీకు అనుకూలంగా మారుతోంది. ముఖ్యంగా మీ శ్రమకు ఫలితం దక్కే సమయం ఇది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు ఇప్పుడు మీ ముందుకొస్తాయి. ఉద్యోగంలో ఎదుగుదల, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషం ఇవన్నీ ఈ సంవత్సరం మీకు దక్కే అవకాశాలున్నాయి. కాని ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ సంవత్సరం మీకు అవకాశాలిస్తుంది, కాని వాటిని ఉపయోగించుకోవడం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే మీరు చాలా ఎత్తుకు చేరవచ్చు, లేకపోతే ఈ అవకాశాలు చేతులు దాటిపోవచ్చు. మార్చ్ 27 నుండి 30 వరకు ఉన్న 4 రోజులు ఈ సంవత్సరంలో అత్యంత ముఖ్యమైన రోజులు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మార్చ్ 27 ముందు కనిపించే సంకేతాలు. మార్చ్ 27కి ముందు మేషరాశివారికి కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తాయి. ఇవి సాధారణంగా కనిపించే సంఘటనలు కావు. ఇవి మీ జీవితంలో మార్పు రాబోతోందని సూచించే దైవ సంకేతాలు. మీకు కొన్ని రోజులు వరుసగా ఒకే సంఖ్యలు కనిపించవచ్చు. ఉదాహరణకు 111, 222, 999 వంటి సంఖ్యలు. ఇవి యాదృచ్ఛికం కాదు, ఇవి మీకు యూనివర్స్ ఇచ్చే సంకేతాలు. అలాగే మీరు చాలా కాలంగా మాట్లాడని ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీ జీవితంలోకి తిరిగి రావచ్చు. ఈ వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషించబోతాడు. కొంతమందికి అనుకోకుండా డబ్బు రావచ్చు. ఇది చిన్న మొత్తమైనా సరే ఇదొక సంకేతం. అలాగే మీరు దేవాలయానికి వెళ్లాలనే కోరిక ఎక్కువగా అనిపిస్తుంది. ఇది కూడా ఒక ముఖ్యమైన సంకేతం. దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడని ఇది సూచిస్తుంది. ఇంకా ఒక ముఖ్యమైన సంకేతం కలల్లో కనిపించే దృశ్యాలు. మీరు దేవతలను లేదా పవిత్రమైన దృశ్యాలను కలలో చూడవచ్చు.
ఇవన్నీ కలిపి ఒక విషయం చెబుతున్నాయి: మీ జీవితంలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. మేషరాశివారికి ఈ సమయంలో దేవుడు పంపే 6 ముఖ్యమైన సంకేతాలుంటాయి. మొదటిది, ఒకే సంఖ్యలు పదే పదే కనిపించడం. ఇది మీకు ఒక మార్పు సమయం దగ్గరలో ఉందని సూచిస్తుంది. రెండవది, పాత స్నేహితులు లేదా పరిచయాలు తిరిగి రావడం. ఈ వ్యక్తులు మీ జీవితంలో ఒక కొత్త మార్గాన్ని చూపిస్తారు. మూడవది, అనుకోని డబ్బులావడం. ఇది మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడబోతోందని సూచిస్తుంది. నాలుగవది, దేవాలయానికి వెళ్లాలనే ఆకర్షణ పెరగడం. ఇది మీ ఆధ్యాత్మిక శక్తి పెరుగుతున్న సంకేతం. ఐదవది, కలల్లో దేవత దర్శనం. ఇది చాలా పవిత్రమైన సంకేతం. మీపై దేవుని ఆశీర్వాదం ఉందని ఇది తెలియజేస్తుంది. ఆరవది, ఎస్ అనే అక్షరం ప్రత్యేకంగా కనిపించడం. ఇది ఒక వ్యక్తి పేరు కావచ్చు, లేదా ఒక స్థలం కావచ్చు. ఈ అక్షరం మీ జీవితంలో ఒక కీలకమైన మార్పుకు కారణమవుతుంది. ఈ 6 సంకేతాలను మీరు గమనిస్తే మీకు వచ్చే అవకాశాలను మీరు సులభంగా గుర్తించగలరు. ఎస్ అనే అక్షరం యొక్క రహస్యం. ఈ 4 రోజుల ముందు ఎస్ అనే అక్షరం మేషరాశివారికి చాలా ముఖ్యమైనది. ఇది ఒక సాధారణ అక్షరం కాదు, ఇది ఒక మార్పు సంకేతం. ఈ అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి రూపంలో రావచ్చు. ఆ వ్యక్తి పేరు ఎస్తో ప్రారంభమవుతుంది. ఈ వ్యక్తి మీకు ఒక మంచి అవకాశమివ్వవచ్చు. ఉద్యోగం, వ్యాపారం లేదా వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద మార్పు ఈ వ్యక్తి ద్వారా రావచ్చు. అలాగే ఎస్ అనే అక్షరం ఒక స్థలం లేదా ఒక సంస్థను కూడా సూచించవచ్చు. మీరు వెళ్లే ఒక ప్రదేశం లేదా మీరు చేరే ఒక సంస్థ మీ జీవితాన్ని మార్చే అవకాశం ఉంది. ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతంగా కూడా భావించవచ్చు. ఈ సమయంలో మీరు మీ మనసును ప్రశాంతంగా ఉంచాలి. త్వరపడకుండా ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ ఎస్ అక్షరం మీకొక దారి చూపిస్తుంది. ఆ దారిని మీరు సరిగ్గా ఎంచుకుంటే మీ జీవితంలో ఒక పెద్ద మార్పు ఖాయం. మీకు వచ్చే ప్రతి అవకాశం వెనుక ఒక అర్థం ఉంటుంది. దానిని మీరు గుర్తించడం చాలా ముఖ్యం. ఉద్యోగంలో మార్పులు మరియు అవకాశాలు. మేషరాశివారికి 2026 మార్చ్ 27 నుండి 30 వరకు ఉన్న సమయం ఉద్యోగపరంగా చాలా కీలకం. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న మార్పు ఇప్పుడు మీ జీవితంలో కనిపించబోతోంది. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఇప్పటివరకు మీరు ప్రయత్నించినా ఫలితం రాకపోయిన ఇంటర్వ్యూలు ఇప్పుడు విజయవంతమవుతాయి. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల వంటి శుభవార్తలు వినిపించే అవకాశముంది. మీపై ఉన్న అధికారులు మీ కృషిని గుర్తిస్తారు. మీరు చేసిన కష్టానికి ఇప్పుడు ఫలితం దక్కే సమయం వచ్చింది. అయితే ఈ సమయంలో మీరు ఒక విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీ పనిలో అలసత్వం చూపకూడదు. ప్రతి పని సమయానికి పూర్తి చేయాలి. కొంతమందికి ఉద్యోగ మార్పు అనివార్యంగా మారవచ్చు. మొదట్లో ఇది కష్టంగా అనిపించినా తరువాత ఇది మీకు మంచే చేస్తుంది. కొత్త ఉద్యోగంలో మీరు మరింత ఎదుగుతారు. మీ ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఈ 4 రోజుల్లో వచ్చే అవకాశాలను మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ప్రతి అవకాశం వెనుక ఒక గొప్ప మార్పు దాగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మరియు ధనలాభం. మేషరాశివారికి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న డబ్బు సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. అనుకోకుండా డబ్బు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది పాత బాకీలు తిరిగి రావడం కావచ్చు, లేదా ఒక కొత్త ఆదాయ వనరు ప్రారంభం కావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి రాబడి వస్తుంది. కొన్ని రోజులుగా నిలిచిపోయిన డబ్బు ఇప్పుడు మీ చేతికి చేరుతుంది. మీ ఆర్థిక స్థితి బలోపేతమవుతుంది. అయితే ఈ సమయంలో ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించాలి. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ఫ్రీలాన్స్ పనులు, పార్ట్ టైం అవకాశాలు లేదా చిన్న వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీరు ధైర్యంగా నిర్ణయం తీసుకుంటే ఇది భవిష్యత్తులో పెద్ద లాభాలను ఇస్తుంది. ఈ 4 రోజులు మీ ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. ప్రేమ మరియు వివాహ జీవితం. మేషరాశివారికి ఈ సమయం ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ముఖ్యమైన మార్పులను తీసుకువస్తుంది. ఇప్పటివరకు ఒంటరిగా ఉన్నవారికి ఒక మంచి వ్యక్తి జీవితంలోకి ప్రవేశించే అవకాశముంది. ఈ వ్యక్తి మీకు భావోద్వేగంగా దగ్గరవుతాడు. మీ జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా మారుతాడు. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ సమయంలో బంధం మరింత బలోపేతమవుతుంది. చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి సులభంగా పరిష్కరింపబడతాయి. మీరు ఇద్దరూ ఒకరికొకరు మరింత దగ్గరవుతారు.
కొంతమందికి వివాహం గురించి మంచి వార్తలు వినిపించవచ్చు. పెళ్లి మాటలు ముందుకు సాగుతాయి. వివాహితులకు ఈ సమయం శాంతి మరియు ఆనందాన్ని తీసుకువస్తుంది. గతంలో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి. కుటుంబంలో సంతోషం పెరుగుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు మీ భాగస్వామితో స్పష్టంగా మాట్లాడాలి. మీ భావాలను దాచకుండా చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ బంధం మరింత బలోపేతమవుతుంది. ఆరోగ్యం మరియు శక్తి. మేషరాశివారికి ఈ సమయం ఆరోగ్యపరంగా మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో ఉన్న చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీలో శక్తి పెరుగుతుంది. మీరు చేసే పనుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. శారీరకంగా మరియు మానసికంగా మీరు బలంగా మారుతారు. అయితే ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన ఆహారం తీసుకోవాలి. సమయానికి నిద్రపోవాలి. మీ శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వాలి. ఎక్కువగా ఒత్తిడికి లోనవ్వకూడదు. ధ్యానం లేదా యోగా చేయడం మీకు చాలా ఉపయోగపడుతుంది. కొంతమందికి మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మీరు ప్రశాంతంగా ఆలోచించగలుగుతారు. మీలో ఉన్న భయాలు, అనుమానాలు క్రమంగా తగ్గిపోతాయి. ఈ 4 రోజులు మీ ఆరోగ్యాన్ని కూడా ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. మీరు మీ జీవితాన్ని మరింత సంతోషంగా గడపగలుగుతారు. కుటుంబం మరియు సంబంధాలు. మేషరాశివారికి కుటుంబపరంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఉన్న దూరం తగ్గుతుంది. మీరు మీ కుటుంబంతో మరింత సమయం గడుపుతారు. ఇది మీకు మానసికంగా ఆనందాన్నిస్తుంది. కుటుంబంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరింపబడతాయి. మీ మాటలకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులు మీ అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మీరు తీసుకునే నిర్ణయాలు కుటుంబానికి మేలు చేస్తాయి. కొంతమందికి కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. ఇది మీ ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. స్నేహితులతో కూడా మీ సంబంధాలు బలోపేతమవుతాయి. పాత అపార్థాలు తొలగిపోతాయి. మీరు కొత్తగా మంచి వ్యక్తులను కలుస్తారు. ఈ వ్యక్తులు మీ జీవితంలో ఒక మంచి మార్పు తీసుకువస్తారు. మీరు మీ చుట్టూ ఉన్నవారిని గౌరవిస్తే వారు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఈ 4 రోజులు మీ కుటుంబం మరియు సంబంధాలను మరింత బలంగా మార్చగలవు. మీరు ప్రేమ మరియు గౌరవంతో వ్యవహరిస్తే మీ జీవితంలో శాంతి మరియు ఆనందం స్థిరపడతాయి. శత్రువుల మీద విజయం. మేషరాశివారికి ఈ కాలంలో శత్రువుల మీద స్పష్టమైన విజయం లభిస్తుంది. ఇప్పటివరకు మీకు వ్యతిరేకంగా మాట్లాడినవారు, మీ ఎదుగుదల చూసి అసూయపడినవారు ఈ సమయంలో నెమ్మదిగా వెనక్కి తగ్గుతారు. మీరు ఎదుర్కొన్న అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఇది మీ శక్తి మాత్రమే కాదు, కాలం మీకు అనుకూలంగా మారిందనే సంకేతం. మీరు ఇప్పటివరకు చాలా సహనంతో ఉన్నారు. మీపై వచ్చిన అపవాదులను, విమర్శలను మీరు మౌనంగా భరించారు. ఇప్పుడు అదే మౌనం మీకు బలంగా మారుతుంది. మీ పనితీరు ద్వారా మీరు అందరికీ సమాధానమిస్తారు. మాటలతో కాకుండా మీ విజయంతో మీరు మీ స్థానం నిరూపిస్తారు. ఈ సమయంలో ఒక విషయం గుర్తుంచుకోవాలి. శత్రువులపై కోపంతో స్పందించకండి. మీ సమయం విలువైనది. మీరు మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. మీ ఎదుగుదలే మీకు నిజమైన ప్రతీకారం. ఈ 4 రోజులు మీకు గెలుపు రుచి చూపిస్తాయి. విదేశీ అవకాశాలు. మేషరాశివారికి ఈ సమయంలో విదేశీ అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలనే కోరిక ఉన్నవారికి ఇది ఒక మంచి అవకాశం. వీసా, ఉద్యోగం లేదా చదువు సంబంధిత విషయాలు ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీ స్థానం బలోపేతమవుతుంది. మీరు చేసే పనికి గుర్తింపు వస్తుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళితే ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొంతమందికి విదేశీ సంబంధాల ద్వారా లాభాలు వస్తాయి. ఇది వ్యాపారం రూపంలో కావచ్చు లేదా ఒక కొత్త ఒప్పందం రూపంలో కావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. కాబట్టి ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. విదేశీ ప్రయాణం మీకు కేవలం స్థలం మార్పు మాత్రమే కాదు, ఇది మీ ఆలోచనలను, మీ జీవనశైలిని కూడా మార్చే అవకాశం. మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. వ్యాపారం మరియు లాభాలు. మేషరాశివారికి వ్యాపారపరంగా ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. మీరు పెట్టిన కష్టానికి ఇప్పుడు ఫలితం కనిపిస్తుంది. గతంలో నష్టాలు ఎదుర్కొన్నవారికి ఇప్పుడు లాభాలు రావడం ప్రారంభమవుతుంది. నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ముందుకు సాగుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి ఇది సరైన సమయం. మీరు ధైర్యంగా ముందడుగు వేస్తే మంచి ఫలితాలు పొందవచ్చు.
భాగస్వామ్య వ్యాపారాలు కూడా ఈ సమయంలో అనుకూలంగా ఉంటాయి. అయితే మీరు ఎవరితో భాగస్వామ్యం చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించాలి. మార్కెట్ పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి. కస్టమర్ల నుండి మంచి స్పందన వస్తుంది. మీ పేరు, ప్రతిష్ట పెరుగుతుంది. ఈ 4 రోజులు మీ వ్యాపారానికి ఒక కొత్త దిశను చూపిస్తాయి. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. లాభాలు వచ్చినప్పుడు కూడా మీరు స్థిరంగా ఉండాలి. అతి ఉత్సాహంతో నిర్ణయాలు తీసుకోకండి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. ఆధ్యాత్మిక మార్పు. మేషరాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మికంగా ఒక గొప్ప మార్పు జరుగుతుంది. మీరు దేవుడిపై మరింత విశ్వాసం పెంచుకుంటారు. మీలో ఒక అంతరంగ శాంతి ఏర్పడుతుంది. ఇది మీ ఆలోచనలను, మీ ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తుంది. మీరు దేవాలయాలకు వెళ్లాలని, పూజలు చెయ్యాలని, మంత్రాలు జపించాలని అనిపిస్తుంది. ఇది సాధారణం కాదు. ఇది మీ ఆత్మకు అవసరమైన మార్పు. మీరు మీలోని నెగిటివ్ భావాలను వదిలి పాజిటివ్ ఆలోచనల వైపు వెళ్లడం ప్రారంభిస్తారు. ధ్యానం, ప్రార్థన, జపం వంటి పనులు మీకు చాలా ఉపయోగపడతాయి. ఇవి మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది. మీరు మీ జీవితాన్ని ఒక కొత్త దృష్టితో చూడడం ప్రారంభిస్తారు. ఈ 4 రోజులు మీకు కేవలం భౌతిక మార్పులు మాత్రమే కాదు, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కూడా సహాయపడతాయి. మీరు మీలోని శక్తిని గుర్తిస్తారు. ఇది మీకు జీవితంలో ముందుకు సాగడానికి ఒక బలంగా మారుతుంది. కర్మఫలం మరియు జీవిత మార్పు. మేషరాశివారికి ఈ సమయంలో కర్మఫలం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీరు గతంలో చేసిన మంచి పనుల ఫలితం ఇప్పుడు మీకు లభిస్తుంది. మీరు ఎదుర్కొన్న కష్టాలు, బాధలు ఇవన్నీ మీకొక పాఠం నేర్పాయి. ఇప్పుడు అదే అనుభవం మీకు బలంగా మారుతుంది. ఈ కాలంలో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు. మీరు తప్పుదారిలో వెళితే సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీ జీవితం ఒక కొత్త దిశలోకి వెళ్లబోతోంది. మీరు ఇప్పటివరకు అనుభవించిన జీవితం ఒక దశ అయితే ఇప్పుడు మీరు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నారు. ఈ మార్పు మీ ఆలోచనలను, మీ లక్ష్యాలను పూర్తిగా మార్చగలదు. మీకు వచ్చే ప్రతి అవకాశం వెనుక ఒక కారణం ఉంటుంది. దానిని గుర్తించి సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితం మీరు ఊహించని స్థాయికి చేరుతుంది. ఈ 4 రోజులు మీ జీవితానికి ఒక మలుపు. మీరు సిద్ధంగా ఉంటే ఇది మీకొక గొప్ప వరంగా మారుతుంది. అదృష్టమైన రోజులు మరియు వాటి ప్రాధాన్యం. మేషరాశివారికి 2026 మార్చి 27, 28, 29, 30 తేదీలు అత్యంత కీలకమైన రోజులు. ఈ 4 రోజులు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక మలుపు తీసుకువచ్చే శక్తి కలిగిన రోజులు. ఈ రోజుల్లో జరిగే చిన్న సంఘటనలు కూడా మీ భవిష్యత్తుపై పెద్ద ప్రభావం చూపవచ్చు. ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయం గురించి ఒకసారి ఆలోచించి తరువాత ముందుకు వెళ్ళాలి. ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాలను నిర్లక్ష్యం చెయ్యకండి. కొన్నిసార్లు చిన్న అవకాశం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది. ఈ 4 రోజుల్లో మీరు చేసే మంచి పనులు మీకు భవిష్యత్తులో మంచి ఫలితాలిస్తాయి. అలాగే ఈ రోజుల్లో మీరు చేసే తప్పులు కూడా మీకు నష్టం కలిగించవచ్చు. కాబట్టి మీ మాటలు, మీ పనులు రెండింటినీ నియంత్రించుకోవాలి. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించి ముందుకు వెళితే ఈ రోజులు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళతాయి. అదృష్ట రంగులు మరియు వాటి ప్రభావం. మేషరాశివారికి ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన రంగులు అదృష్టాన్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా ఎరుపు మరియు బంగారు రంగులు మీకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రంగులు మీలో ధైర్యాన్ని, శక్తిని పెంచుతాయి. మీరు ఈ రంగులను మీ దుస్తుల్లో లేదా మీ చుట్టూ ఉపయోగిస్తే మీకు మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఎరుపు రంగు అగ్నితత్వాన్ని సూచిస్తుంది. ఇది మీలో ఉన్న ఉత్సాహాన్ని పెంచుతుంది. మీరు ఏ పని చేసినా దానిని పూర్తి చెయ్యాలనే సంకల్పం పెరుగుతుంది. బంగారు రంగు ఐశ్వర్యాన్ని సూచిస్తుంది. ఇది మీకు ఆర్థికంగా మరియు మానసికంగా స్థిరత్వాన్నిస్తుంది. ఈ 4 రోజుల్లో ముఖ్యమైన పనులు చేసే సమయంలో ఈ రంగులను ఉపయోగించడం మీకు అదృష్టాన్ని తీసుకురాగలదు. అయితే ఇది కేవలం ఒక సహాయక అంశం మాత్రమే. మీ కృషి మరియు మీ నిర్ణయాలే ప్రధాన పాత్ర పోషిస్తాయి. మీరు ఈ రంగులను సరైన విధంగా ఉపయోగిస్తే మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. అదృష్ట సంఖ్య మరియు దాని శక్తి. మేషరాశివారికి ఈ సమయంలో 9 అనే సంఖ్య చాలా ముఖ్యమైనది. ఈ సంఖ్య మీకు శక్తిని, విజయాన్ని సూచిస్తుంది.
మీరు చేసే పనుల్లో ఈ సంఖ్యను ఉపయోగిస్తే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశముంది. ఉదాహరణకు మీరు ఒక ముఖ్యమైన పని ప్రారంభించేటప్పుడు 9, 18 లేదా 27 వంటి తేదీలను ఎంచుకోవచ్చు. అలాగే మీకు సంబంధించిన నిర్ణయాల్లో ఈ సంఖ్యను గుర్తుంచుకోవడం మంచిది. ఇది మీకు ఒక పాజిటివ్ వైబ్రేషన్ను ఇస్తుంది. సంఖ్యలు మన జీవితంపై ఒక ప్రభావం చూపుతాయని చాలామంది నమ్ముతారు. ఈ సంఖ్య మీకు ఒక దిశను చూపిస్తుంది. అయితే ఇది కేవలం ఒక సూచన మాత్రమే. మీరు మీ కృషిని, మీ నమ్మకాన్ని పెంచుకుంటేనే మీరు విజయాన్ని సాధించగలరు. ఈ 4 రోజుల్లో మీరు ఈ సంఖ్యను గుర్తుంచుకొని ముందుకు వెళితే మీకు ఒక ప్రత్యేకమైన ధైర్యం వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయాల్లో స్పష్టత పెరుగుతుంది. చేయాల్సిన ముఖ్యమైన పనులు. మేషరాశివారు ఈ సమయంలో కొన్ని ముఖ్యమైన పనులను తప్పనిసరిగా చెయ్యాలి. ఇవి మీ జీవితంలో పాజిటివ్ మార్పును తీసుకొస్తాయి. ప్రతిరోజూ ఉదయం సూర్యుడికి నమస్కారం చెయ్యడం చాలా మంచిది. ఇది మీలో శక్తిని పెంచుతుంది. మీరు రోజును ఒక పాజిటివ్ భావంతో ప్రారంభించగలుగుతారు. హనుమాన్ చాలీసా లేదా దుర్గాదేవి మంత్రాలను జపించడం మీకు మానసిక శాంతినిస్తుంది. ఇది మీలో ఉన్న భయాలను తొలగిస్తుంది. మీరు ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సహాయపడుతుంది. మీరు రోజుకు కనీసం కొన్ని నిమిషాలు ధ్యానం చెయ్యాలి. ఇది మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. అలాగే మీరు మీ పెద్దలను గౌరవించడం, వారికి సహాయం చెయ్యడం కూడా చాలా ముఖ్యమైనది. ఇది మీకు మంచి కర్మ ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే చిన్న మంచి పనులు కూడా మీ జీవితంలో పెద్ద మార్పులకు కారణమవుతాయి. ఈ 4 రోజుల్లో మీరు పాజిటివ్ ఆలోచనలతో ఉండాలి. మీరు చేసే ప్రతి పనిలో శ్రద్ధ పెట్టాలి. మీరు మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకోవాలి. మీరు ఇలా చేస్తే మీ జీవితంలో మంచి మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. చెయ్యకూడని పనులు మరియు జాగ్రత్తలు. మేషరాశివారు ఈ సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కోపాన్ని నియంత్రించుకోవాలి. కోపంలో తీసుకున్న నిర్ణయాలు తప్పుదారికి తీసుకెళతాయి. మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నెగటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి. మీరు ఎప్పుడూ పాజిటివ్గా ఆలోచించాలి. మీపై నమ్మకం పెంచుకోవాలి. మీరు మీపై సందేహం పెంచుకుంటే మీరు మంచి అవకాశాలను కోల్పోతారు. కాబట్టి మీలో ఉన్న ధైర్యాన్ని పెంచుకోవాలి. అనవసరమైన వాదనలు, గొడవలు నివారించాలి. మీరు మీ సమయాన్ని విలువైన పనులకు ఉపయోగించాలి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాల్లో తొందరపడకూడదు. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ముందుకు వెళ్ళాలి. ఈ 4 రోజుల్లో మీరు జాగ్రత్తగా ఉంటే మీ జీవితంలో మంచి మార్పులు వస్తాయి. మీరు చేసే చిన్న తప్పులు కూడా పెద్ద సమస్యలకు దారితీసే అవకాశముంది. కాబట్టి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మీరు ఈ సూచనలను పాటిస్తే మీ జీవితం ఒక మంచి దిశలో ముందుకు సాగుతుంది. మేషరాశివారు, ఈరోజు మీరు ఈ వీడియో చూసినట్లయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఇది మీ జీవితంలో మార్పు మొదలయ్యిందనే సంకేతం. మార్చ్ 27, 28, 29, 30 ఈ 4 రోజులు మీ అదృష్టాన్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలు, బాధలు, నిరాశలు ఇవన్నీ ముగిసే దశలో ఉన్నాయి. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. అవకాశాలు ప్రతి ఒక్కరికీ వస్తాయి. కాని వాటిని పట్టుకునేవారే విజయాన్ని అందుకుంటారు. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళండి. దేవుడిపై నమ్మకం ఉంచండి. మీపై విశ్వాసం పెంచుకోండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ రాశి పేరు కామెంట్లో తప్పకుండా రాయండి. ఇంకా ఇలాంటి నిజమైన జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ రుద్ర ఫలాలను సబ్స్క్రైబ్ చేయండి. మీ జీవితంలో శుభం, ఐశ్వర్యం, ఆనందం నిండాలని కోరుకుంటున్నాను.